హలో అండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. ఇక్కడైతే మనం కేరళలో టీ తోట అయితే చూసేద్దాం ఎలా ఉందో ఏంటి అన్నది. సో లాస్ట్ టైం మనకు మినీ బ్లాగ్లో అయితే చూసారు మీరు. సో ఫుల్ వీడియోలు అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. సో స్వాములు అయితే బాగానే ఎంజాయ్ చేశారు మొత్తం తోటలు మొత్తం. నేనైతే కొంచెం ప్రెజర్ పెట్టానులేండి వీడియోస్ బాగా తీయమని. అందుకోసం అయితే నా కోసం ఇంకొంచెం అక్కడ నిలిపి అయితే వీడియోస్ అయితే తీశారు. నేను మీతో షేర్ చేసుకోవడానికి, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి తీయలేను కాబట్టి. అందుకోసం వాళ్ళు వెళ్ళారు, ఎట్లయినా వెళ్ళారు కదా. సో అందుకోసం నేను మీతో షేర్ చేయాలనిపించింది. అందుకోసం అయితే ప్రెజర్ పెట్టి తీపించాను వీడియోస్ని అయితే. ఇక్కడ ఏంటంటే ఫోన్ అన్నది కొంచెం, నా ఫోన్ అంత క్లారిటీ రాదండి. అది కొంచెం క్లారిటీ అన్నది కొంచెం తేడాగా ఉంది. సో అడ్జస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో తోట అంతా చూడడానికైతే చూడముచ్చటిగా చాలా బాగుంది. చూశారు కదా, చల్లని గాలి, ఆ క్లైమేట్లు కానీ వాతావరణం. సో అది చాలా అద్భుతంగా ఉంది కేరళ. సో ఇప్పుడు కేరళలో కరోనా కూడా చాలా అద్భుతంగా ఉందంటండి. సో కరోనా చాలా ఎక్కువ వచ్చింది, చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. సో బెంగళూరులో కూడా ఆల్రెడీ రీచ్ అయిపోయింది బెంగళూరుకి. ఇక్కడ బెంగళూరులో ఆల్రెడీ అయితే మాస్కులు కూడా వేసుకొని తిరిగేస్తున్నారు. ఇంకా తర్వాత ఈ కరోనా వచ్చి ఇంకెంతమందిని ఇబ్బంది పెడుతుందో తెలియదు. సో కరోనా లేకముందు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని చాలా హ్యాపీగా ఉండేవారు. సో దీనివల్ల ఇంకెంతమంది ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకోవాలో తెలియదు పాపము. ఇంకా తోట అయితే చూడముచ్చటిగా ఉంది, నిజంగా చాలా బాగుంది. నేను నిజంగా అక్కడికి వెళ్ళింటే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యేదాన్ని. వీడియోలోనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా హర్ష ఓ పక్క, ఇంకొకరు ఓ పక్క, అందరూ ఎవరి పాటికి వాళ్ళు, ప్రతి ఒక్కరు, ఇంకా తోటలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు సో ఫోన్లు పట్టుకొని వీడియోస్ ఫొటోస్ మామూలుగా లేవండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంత లాంగ్ మళ్ళీ వెళ్ళలేరు కాబట్టి. సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు. సో అంతే కదండి, మనం ఎక్కడికైనా దూరంగా అంతలా అమౌంట్ ఖర్చు పెట్టుకొని వెళ్ళినప్పుడు సో ఎంజాయ్ చేయడానికే కదా, దేవుణ్ణి చూసుకోవడం, బాగా మంచిగా ఎంజాయ్ చేయడం. సో స్వాములు అయితే ఇక్కడి నుంచి రామేశ్వరం అయితే వచ్చినారండి. రామేశ్వరంలో ఎలాగుందో ఏంటో చూసేద్దాం. సో శివయ్య టెంపుల్ అండి. నిజంగా ఎలా ఉందంటే ఒక పెద్ద ఇంకా మనమే ఇంకా భూలోకానికి కిందికి వెళ్ళి దేవలోకానికి వెళ్ళి చూసినట్లు అనిపిస్తుంది. సో అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి నందీశ్వరుడు, చూడండి నందీశ్వరుడిని చూస్తేనే తెలుస్తుంది మనకి టెంపుల్ ఎలాగుందని. టెంపుల్ నిజంగా చాలా అద్భుతంగా నిర్మించారు. సో నేనైతే ఈ టెంపుల్, ఇలాంటి టెంపుల్ ఎక్కడ చూడలేదు, వీడియోలో ఫస్ట్ టైం చూడడం. అలాగే మూవీస్లలో అయితే చూసినాను కొంచెం. సో ఈ టెంపుల్ అని కాదు, ఈ విధంగా నిర్మించిన టెంపుల్ నిజంగా నేను ఎక్కడ చూడలే, చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. సో పై నుంచి కింద వరకు గోపురం అండి. ఇక్కడైతే లైట్ హౌస్ చూడండి, ఇక్కడ సముద్రం కూడా చూసేద్దాం మనం. చాలా బాగుంది, శంకులు కానీ గవ్వలు కానీ. నిజంగా ఇక్కడికి వచ్చింటే చాలా వరకు నేను షాపింగ్ అయితే చాలా చేసేదాన్ని. ఇలాంటి షాపింగ్ అయితే నాకు బాగా ఇష్టం, ఎందుకంటే మనం షోకేస్లో పెట్టుకోవడానికి ఇలాంటివన్నీ నాకు భలే ఇష్టం అండి. సో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఈ ఏరియా వచ్చేసి మనకి ధనుష్కోడి అంటండి. సో శ్రీలంక దగ్గర మన ఇండియా వార్డు సముద్రం అండి ఇది. సో చాలా బాగుంది నిజంగా, చూస్తుంటే అలలు చూస్తుంటే నిజంగా మనసు ఇక్కడ నుంచి గాల్లో తేలిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకా దగ్గర నుంచి చూస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది. అక్కడ గాలి కానీ వాతావరణం కానీ అక్కడ మనుషులను చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. సో వాటర్ చూడండి, అలలు ఎంత ఆనందంగా ఎంత బాగున్నాయి. నిజంగా సముద్రం దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇంకా మాటల్లో చెప్పడం కష్టం అండి. సో ఆల్మోస్ట్ మీరు అందరి ముఖాలు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత బాగా. సో చాలామంది వచ్చారు. సో ప్లేసెస్ కూడా ఎంత బాగున్నాయంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. సో ఇట్లా సముద్రం దగ్గరికి అయితే నేను వెళ్ళాను అనుకో, మళ్ళీ ఇంటికి రావాలని అనిపించదు నాకు సముద్రం దగ్గర ఎంజాయ్ చేయడం అంటే బాగా ఇష్టం. సో ఇక్కడ శంకులు చూశారు కదా, శంకులు గవ్వలు చాలా బాగున్నాయి. నాకు ఇక్కడ చూస్తున్నట్లయితే తీసుకుందామా అన్నట్లుగా అనిపిస్తుంది. సో మొత్తానికైతే మంచిగా స్వాములు అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో అట్లాగే ఇక్కడ ఏంటంటే వాయిస్ నాకు ఏమీ అలా కూడా అర్థం అవ్వట్లేదండి, ఎందుకంటే దీని గురించి నాకు ఏమీ తెలియదు కాబట్టి. సో తెలియనప్పుడు తెలియనట్టు చెప్పడం వేస్ట్, అందుకోసమే తెలిసినంత వరకు మాత్రమే మాట్లాడగలుగుతున్నాను.
ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి అక్కడికి వెళ్తే కొంచెం ఇన్ఫర్మేషన్లు అయితే మనం తెలుసుకోవచ్చు. అక్కడ వాళ్ళు కొంతమంది అయితే అక్కడ షాపింగ్ చేసేవాళ్ళు, అలాగే కొంతమంది అక్కడ నివాసం ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి మనం తెలియని విషయాలు అయితే తెలుసుకోవచ్చు. వీళ్ళేంటంటే ఇంకా వీడియో అలా షూట్ చేసుకొని వచ్చేసినారండి. ఇది వచ్చేసి ఇండియా బార్డర్ అంటండి ఈ సముద్రం మనకి. సో ఈ సముద్రం దాటేస్తే ఇంకా ఆ పక్క అయితే మనకి శ్రీలంక అయితే ఉంటుంది. ఇక్కడైతే ఈ సముద్రానికి ఒక కథ అయితే ఉందండి. సో అంతా తెలియదు, కొంచెమే తెలుసు. అది కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అమ్మవారి సీతాదేవిని అయితే రామనాసురుడు తీసుకెళ్ళిపోయినప్పుడు ఈ సముద్రంలోనే రాళ్ళు వేసి ఆ రాళ్ళపైన నడుచుకుంటూ సో ఈ సముద్రాన్ని అయితే దాటి వెళ్ళారు రామ లక్ష్మణులందరూ. సో అంతవరకు అయితే తెలుసండి. సో ఈ శ్రీలంకలోనే అమ్మవారిని తీసుకెళ్లారు అని అంటారు. మరి అది పూర్తిగా మ్యాటర్ అయితే తెలియదు. సో దయచేసి తప్పు అనిపిస్తే క్షమించండి, నాకు తెలిసినంత అయితే చెప్తున్నాను. స్వాములు చూసారా డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా అక్కడ ఏంటంటే ఆ వాటర్ ఫాల్స్ అక్కడైతే మనకి సముద్రం లేకపోతే ఎంత ఏజ్తో మనకి సంబంధం లేదండి. సో వాటర్ చూసినట్లయితే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఎంత ఏజ్ ఉన్నా కూడా వాళ్ళు చిన్నపిల్లల్లాగా ఆడుకున్నట్లు అంత బాగుంటుంది. సముద్ర తల్లి అంటే ఆమె అందరికీ తల్లే కాబట్టి అక్కడికి పోతే ఎంత ఏజ్ ఉన్నా కూడా అందరూ పిల్లల్లాగా చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు. సో స్వాములు పోజులు చాలా బాగా ఇస్తున్నారు, సూపర్గా ఎంజాయ్ చేశారు. డ్యాన్సులు కానీ పరిగెత్తడాలు, శంకులు చూసారా, ఈ శంకులు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఊదితే బాగుంటుంది, సౌండ్ అన్నది వింటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అది ఊదడానికి చాలా ఊపిరి కూడా కావాల్సిందే. ఇక్కడ చూడండి అవ్వ వాళ్ళు ఇంకా ఏదైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసి అయితే అమ్ముతున్నారు. సో ఇక్కడ పక్కనైతే రామేశ్వరంకి వెళ్ళే దారిలో పంబన్ బ్రిడ్జ్ ఉందండి. ఆ పంబన్ బ్రిడ్జ్ లెంత్ అయితే 2 కిలోమీటర్స్ అండి. సో ఆ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే సో ఏ నది మీదో ఏ చెరువు మీద అయితే కట్టలేదు, సో ఏకంగా సముద్రం మీద అయితే కట్టారు. సో ఇప్పుడు ఆ సముద్రం మీద ఉన్న బ్రిడ్జ్ పైన అయితే నిల్చుకొని స్వాములు అయితే సో వీడియోస్ అయితే తీస్తున్నారండి. ఇది సో ఇటు సైడ్ ఉండేది పాత బ్రిడ్జ్ అండి, ట్రైన్ పట్టాలు. సో అటు సైడ్ ఉండేది కొత్తది. సో పాతది అయితే పడిపోయింది అనేసి కొత్తది కూడా ఆ పక్క కడుతున్నారండి. సో చాలా బాగుంది. ఇందాక ఈగల్లాగా అన్ని మీరు చూసింది సముద్రంలో మొత్తం చేపలు పట్టే పడవలండి. సో ఎంత బాగున్నాయి కదా, చాలా బాగుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.